ఇండియా చైనాల మధ్యలో ఉన్నటువంటి ఒక తేడాను ఒక్క విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. చైనా మన దేశంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతాన్ని మొత్తం సద్వినియోగం చేసుకోవడం కోసం అలోవెరాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అలోవెరా వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటని చెప్పి అంతర్జాతీయంగా రీసెర్చ్ చేసి తన ఎడారి ప్రాంతాన్ని మొత్తం సాగులోకి తీసుకొచ్చుకొని అలోవెరాను పండించి పెద్ద ఎత్తున ప్రపంచానికి వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది చైనా. మన దేశం దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి అలోవెరా దిగుమతి చేసుకుంది. అంటే చైనా తనకున్నటువంటి డిసడ్వాంటేజెస్ ను కూడా అడ్వాంటేజెస్ గా మార్చుకుంటుంది. కానీ మన దేశ పాలకులు మన దేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ను కూడా డిసడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు. ఒక్కటే ఉదాహరణ చెప్తా. మన దేశం ఒక సంవత్సరానికి 900 కోట్ల విలువ చేసేటువంటి చీపురు గట్టలు దిగుమతి చేసుకుంటుంది మన దేశం. అంటే భారతదేశంలో చీపురు గట్టలు తయారు చేసేటువంటి తెలివి కూడా లేదంటారా మన ప్రజలకి? అంటే మన దేశంలో ఈ దేశంలో ఉన్న యువశక్తిని, ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని, వాళ్ళ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు. మన ప్రభుత్వాల యొక్క ఈ చేతగానితనం ఎందుకు వచ్చిందనంటే, చైనా తన ప్రజలకి ఒక తార్కికమైనటువంటి నాలెడ్జ్ని అందజేస్తుంది. మన దేశ పాలకులేమో శాతబడి ఎట్లా చేయాలి, మంత్రాలు ఎట్లా చేయాలి, పొద్దుగాల లేస్తే పక్క దేశాలను ఎట్లా తిట్టాలి, ఒక లుంపెన్ గ్యాంగ్స్ తయారు చేస్తుంది. కనుక మన దేశం ముందుకు పోవడానికి ఆటంకం ఏంటనంటే, ఇగో ఈ పనికి మాలినటువంటి భావజాలం ఏదైతే ఉన్నదో, ద్వేషం అనేటువంటి భావజాలం ఏదైతే ఉన్నదో, దీన్ని ముందల చూపించి ఈ దేశాన్ని మొత్తం సంకనాకిచ్చేటువంటి పనులు చేస్తున్నారు. గద్దర్ అన్నాడు కదా, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలో కుదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లో ఉన్న అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. ఈ దేశ పాలకుల వల్ల ఈ దేశం దరిద్రంగా ఉన్నది. కనుక పాలకుడు సరైన లేకపోతే ఈ దేశం ఇదే గతిని ఏడుస్తుంది. అందుకనే మన దేశాన్ని మార్చుకుందాం.